Hi students, welcome to Telugu Scit tutorials. This is Chandrakala. HTML లో లాస్ట్ క్లాస్లో మనం HTML లో యూస్ చేసే మెటా ట్యాగ్, HTML లో మెటా ట్యాగ్ యొక్క ఉపయోగం ఏంటి, దాన్ని ఎటువంటి సందర్భాల్లో యూస్ చేస్తాము అన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ సెషన్లో మనం HTML లో కలర్స్ని ఎలా అప్లై చేసుకోవచ్చు అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ అయితే మనము ప్రీవియస్ కానీ ఫస్ట్ బిగినింగ్ క్లాస్లోనే బాడీ ట్యాగ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకునేటప్పుడు దాని అట్రిబ్యూట్స్లో బీజీ కలర్ అనే ఒక అట్రిబ్యూట్ని కూడా యూస్ చేస్తున్నాము. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి అక్కడ సింపుల్గా మనం కలర్ నేమ్ స్పెసిఫై చేసి రాసాము. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనం HTMLలో ఈ విధంగా కలర్స్ని అప్లై చేయాలి అనుకోండి. HTMLలో ఎంటైర్ డాక్యుమెంట్కి కావచ్చు, ఏదైనా సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్కి కావచ్చు, లేదా సమ్ టెక్స్ట్కి కావచ్చు, కలర్స్ ఏదైనా అప్లై చేయాలంటే ఆ కలర్ వాల్యూస్ని ఎలా స్పెసిఫై చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం ఈ కలర్స్ని యూస్ చేసుకోవచ్చు, ఎలా యూస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, కలర్స్ని యూస్ చేయడం వల్ల ఏంటి అంటే కలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ఏ గుడ్ లుక్ అండ్ ఫీల్ టు యువర్ వెబ్సైట్. అంటే మనము ఏదైనా ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసేటప్పుడు కలర్స్ కానీ అప్లై చేసామనుకోండి, ఇది ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఇక్కడ మనం యూస్ చేసినది, ఇక్కడ నేను సింపుల్గా టెక్స్ట్ ఎడిటర్ యూస్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్ నోట్ ప్యాడ్లో మనం ఇక్కడ కలర్స్ని అప్లై చేయలేము. కలర్స్ని అప్లై చేయలేము కాబట్టి ఇప్పుడు ఇది చూడడానికి మీకు కొద్దిగా బోరింగ్గా అలా అనిపించవచ్చు, అంటే అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు ఈ పేజ్ని చూస్తూ ఉన్నప్పుడు. అదే మనం ఇదే కంటెంట్ని ఏదైనా కలర్స్ని సపోర్ట్ చేస్తే, ఉదాహరణకి MS వర్డ్ తీసుకోండి. వర్డ్ డాక్యుమెంట్లో నేను క్రియేట్ చేసి దాంట్లో డిఫరెంట్ ఇంపార్టెంట్ థింగ్స్కి డిఫరెంట్ కలర్స్ని అప్లై చేసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసామనుకోండి, అక్కడ కొద్దిగా దట్ మీన్స్ అట్రాక్టివ్గా ఉంటుంది చూడడానికి. ఓకేనా? అంటే కలర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు, టు గివ్ గుడ్ లుకింగ్ ఉండడానికి ఆ డాక్యుమెంట్కి. ఓకే, అదే ఇక్కడ మనం ప్రీవియస్ క్లాసుల్లోనే మనం బాడీ ట్యాగ్ దగ్గర ఎగ్జాంపుల్గా బిగినింగ్లోనే చూసాం. బాడీ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు అనే స్పెసిఫై చేసి ఇక్కడ సమ్ కలర్ నేమ్ స్పెసిఫై చేసాం. సపోజు రెడ్ ఏదో ఒకటి డైరెక్ట్గా ఒక కలర్ నేమ్ అనేది స్పెసిఫై చేసేసాం. రెడ్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్, మనకి ఏ కలర్ నేమ్ కావాలనుకుంటే ఆ కలర్ నేమ్ని అప్లై చేస్తాం బాడీ ట్యాగ్ దగ్గర. అదేవిధంగా టెక్స్ట్ అనే ప్రాపర్టీ యూస్ చేసి బాడీ ట్యాగ్లో మనం అంటే ఆ బాడీ సెక్షన్లో రాసే టెక్స్ట్కి అంతా కూడా డిఫాల్ట్గా సమ్ కలర్ అప్లై చేసుకున్నాం. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ కలర్ అనేసి ఇక్కడ డైరెక్ట్గా ఒక కలర్ నేమ్ని రాస్తున్నాను. ఇలా డైరెక్ట్గా కలర్ నేమే రాయాలన్నా లేక ఇంకేదైనా మెథడ్స్ ఉన్నాయా HTMLలో కలర్స్ అప్లై చేయడానికి అంటే, ఇన్ HTML వీ కెన్ అప్లై కలర్స్ బై యూజింగ్ 3 మెథడ్స్ని ఉపయోగించుకొని మనం కలర్స్ని అప్లై చేయొచ్చు. ఆ కలర్స్ని మన ఇష్టం, మనము మొత్తం డాక్యుమెంట్కి అప్లై చేయాలి అనుకున్నప్పుడు బాడీ ట్యాగ్ దగ్గర బ్యాక్గ్రౌండ్కి మొత్తానికి కలర్ పెట్టాలన్నప్పుడు బాడీ ట్యాగ్ దగ్గర, లేదా డాక్యుమెంట్లో ఉన్నటువంటి మొత్తం కంటెంట్కి అంతా డిఫాల్ట్గా సమ్ కలర్ కావాలి అన్నప్పుడు బాడీ ట్యాగ్ దగ్గరనే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్లో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ నేమ్ స్పెసిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారంగా నాకు ఆ డాక్యుమెంట్ బాడీ మొత్తం కూడా రెడ్ కలర్ వస్తుంది. అందులో ఉన్నటువంటి టెక్స్ట్ బై డిఫాల్ట్గా ఇక్కడ నేను ఇచ్చినటువంటి కలర్ ఏంటి అంటే గ్రీన్ కలర్ టెక్స్ట్ వస్తుంది. ఓకేనా? అంటే యూ కెన్ స్పెసిఫై కలర్స్ ఆన్ పేజ్ లెవెల్, అంటే మొత్తం డాక్యుమెంట్కి పేజ్ లెవెల్ బాడీ ట్యాగ్లో బీజీ కలర్ అట్రిబ్యూట్ యూస్ చేసి పెట్టచ్చు. లేదా ఈ బీజీ కలర్ అనే అట్రిబ్యూట్ని తర్వాత మనము నెక్స్ట్ అప్కమింగ్ సెక్షన్స్లో రకరకాల కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాము. సపోజ్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం. మనం HTMLలో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఆ టేబుల్కి మాత్రమే సపరేట్గా డిఫరెంట్ కలర్ కావాలి. అప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే టేబుల్ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కలర్ నేమ్ స్పెసిఫై చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ నేమ్. అంటే ఆ డాక్యుమెంట్కి అంతా ఒకవేళ నువ్వు బాడీకి ఇలాగ రెడ్ కలర్ పెట్టిండొచ్చు, ఓకే, కానీ నువ్వు ఇక టేబుల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేస్తున్నావు, పింక్ కలర్, అంటే ఆ టేబుల్కి మాత్రమే పింక్ కలర్ అప్లై అవుతుంది. మళ్ళీ దాంట్లో టేబుల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ యూస్ చేస్తాం. వాటికి అన్నిటికి కూడా ఇండివిజువల్గా కలర్స్ కావాలంటే సేమ్ బీజీ కలర్ అనే అట్రిబ్యూట్ని ఉపయోగించుకొని మనం అప్లై చేయొచ్చు. ఇదంతా తర్వాత అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. అంటే చూడండి, యూ కెన్ స్పెసిఫై కలర్స్ ఆన్ పేజ్ లెవెల్ యూజింగ్ బాడీ ట్యాగ్. పేజ్ లెవెల్లో మనం బాడీ ట్యాగ్ దగ్గర కలర్స్ అప్లై చేయొచ్చు. లేదా యూ కెన్ సెట్ కలర్స్ ఫర్ ఇండివిజువల్ ట్యాగ్స్ యూజింగ్ బీజీ కలర్ అట్రిబ్యూట్. మనం ఇండివిజువల్ ట్యాగ్స్కి ఏదైనా అక్కడక్కడ కలర్స్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే అట్రిబ్యూట్ ద్వారా కూడా కలర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి అంటే, ఇన్ HTML యూజింగ్ 3 మెథడ్స్ వీ కెన్ అప్లై కలర్స్. HTML కలర్ కోడింగ్ మెథడ్స్. దెర్ ఆర్ 3 different methods
to set colors in your web page. One is by specifying the color names directly. ఇంతకుముందు మనం యూస్ చేసాం కదా ఇక్కడ డైరెక్ట్గా కలర్ నేమ్స్ని యూస్ చేయడం. డైరెక్ట్గా కలర్ నేమ్స్ని యూస్ చేసి మనం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పేరు టైప్ చేయొచ్చు. అది మనం ఎక్కడైనా యూస్ చేస్తున్నాము అంటే నేను సపోజ్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ దగ్గర ఇక్కడైతే నేను జస్ట్ బాడీ ట్యాగ్కి మాత్రమే ఈ కలర్స్ని అప్లై చేసి చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ టేబుల్స్ లేదా ఇంకా రకరకాల ఎలిమెంట్స్ గురించి నేర్చుకునేటప్పుడు అక్కడ మనకి అవసరం ఉన్న చోటంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఈ కలర్స్ని అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కలర్ నేమ్ని బాడీ ట్యాగ్కి అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బీజీ కలర్ ఇక్కడ అప్లై చేసాం కదా మనకు కావాల్సిన కలరు లేదా టెక్స్ట్. ఇక్కడ నేను బీజీ కలర్ లైమ్ అనేసి పెట్టాను, టెక్స్ట్ కలర్ రెడ్ అనేసి పెట్టాను. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే ఓవర్ 200 డిఫరెంట్ కలర్ నేమ్స్ ఆర్ సపోర్టెడ్ బై మేజర్ బ్రౌజర్స్. అంటే చాలా వరకు ఉన్నటువంటి బ్రౌజర్స్ అన్నీ కూడా మనం కలర్ నేమ్స్ రాస్తాం కదా, రెడ్, గ్రీన్, ఆరెంజ్, బ్లూ, ఎల్లో, పింక్, వైలెట్ ఇట్లా రకరకాల పేర్లు రాస్తాం కదా. ఆ విధంగా మోర్ దాన్ 200 కలర్ నేమ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, కానీ ఈ WW3C అంటున్నాం, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం అంటారు. దీని యొక్క ఎక్స్పాన్షను వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. వాళ్ళు ఏం చేశారంటే 16 బేసిక్ కలర్స్ నేమ్స్ని స్పెసిఫై చేశారు. వీళ్ళు స్పెసిఫై చేసింది 16 బేసిక్ కలర్స్. అలా కాకుండా మోర్ దెన్ 200 కలర్స్ని వెబ్ బ్రౌజర్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము ప్రోగ్రామ్ని. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను జస్ట్ ఒక స్కెలిటన్ ఇక్కడ రాసి పెట్టాను. HTML హెడ్ ఒక టైటిల్ దగ్గర నేను యూజింగ్ కలర్ నేమ్స్ ఇన్ HTML అనేసి రాసాను. ఓకే, హెడ్ సెక్షన్ క్లోజ్. ఇప్పుడు బాడీ సెక్షన్ దగ్గర ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను బాడీ సెక్షన్ దగ్గర జస్ట్ సమ్ సెంటెన్సెస్ రాస్తాను. ఇప్పుడు సపోజ్ నేను H2 ఎలిమెంట్ యూజ్ చేస్తున్నాను. H2 ఎలిమెంట్ యూజ్ చేసి యూజింగ్ కలర్స్ ఇన్ HTML. ఓకే, /H2 క్లోజ్ చేస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ అగైన్ H3 సైజ్లో వెల్కమ్ టు HTML ప్రోగ్రామింగ్ అని రాస్తాను. వెల్కమ్ టు HTML ప్రోగ్రామింగ్. ఓకే, H3 క్లోజ్. ఓకే, జస్ట్ ఒక 2 సెంటెన్సెస్ రాసాను. ఇప్పుడు దీన్ని నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, రన్ చేసి చూద్దాం బ్రౌజర్ ద్వారా దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందని. నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ని సేవ్ చేసి పెట్టాను, జస్ట్ ఇప్పుడు దాన్ని రిఫ్రెష్ చేసాను. ఇప్పుడు యూజింగ్ కలర్స్ ఇన్ HTML, ఒక వెల్కమ్ టు HTML ప్రోగ్రామింగ్. ఇది ఇక్కడ మనకి జనరేట్ అయినటువంటి డాక్యుమెంట్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్కి నేను ఎటువంటి కలర్స్ని అప్లై చేయలేదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ H2 యూజింగ్ కలర్స్ దీని అలైన్మెంట్ సెంటర్ ఇస్తాను. అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్. ఓకే, నౌ ఇప్పుడు నేను బాడీ ట్యాగ్కి ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బాడీ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు కలర్ నేమ్. డైరెక్ట్గా కలర్ నేమ్ స్పెసిఫై చేస్తున్నా. ఇక్కడ లైమ్ అని స్పెసిఫై చేస్తున్నాను. ఇందులో రాసేటటువంటి టెక్స్ట్కి కలరు టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను. ఓకే, నౌ రిఫ్రెష్. ఇప్పుడు గమనించండి, అక్కడ నేను H1 యూజింగ్ కలర్స్ ఇన్ HTML నేను అలైన్మెంట్ సెంటర్ పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు సెంటర్ ఆఫ్ ది డాక్యుమెంట్ వచ్చింది. తర్వాత వెల్కమ్ టు HTML ప్రోగ్రామ్. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి లైమ్ కలర్ స్పెసిఫై చేశాను, లైమ్ కలర్ వచ్చింది. ఆ తర్వాత టెక్స్ట్ కలర్ రెడ్ కలర్ అప్లై చేశాను. అంటే ఇక్కడ ఏమైతే యూజ్ చేశాను, డైరెక్ట్గా కలర్ నేమ్ స్పెసిఫై చేశాను. ఇప్పుడు సపోజ్ నాకు లైమ్ వద్దు, ఇంకేదైనా అదర్ కలర్స్ కావాలి అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ పింక్ అనేసి రాస్తాను, పింక్. ఓకే, ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం, సేవ్ చేసి. ఓకే, ఇప్పుడు కలర్ మారింది. ఓకేనా, మనం డైరెక్ట్గా మనం ఏ కలర్ కావాలనుకుంటామో డైరెక్ట్ కలర్ నేమ్ స్పెసిఫై చేయొచ్చు. ఇలా లేదు ఇంకేదైనా వేరే మెథడ్స్ ఉన్నాయంటే సెకండ్ వన్ హెక్సాడెసిమల్ వాల్యూ. సెకండ్ వన్ ఈజ్ యూజింగ్ హెక్సాడెసిమల్ కోడ్. హెక్సాడెసిమల్ కోడ్ అంటేనే హెక్సాడెసిమల్ కోడ్లో ఇక్కడ ఏం చేస్తామంటే మనం 6 డిజిట్ నంబర్ని ఒక వాల్యూని స్పెసిఫై చేస్తాం. 6 డిజిట్ కోడ్. ఆ 6 డిజిట్ కోడ్ అదేం చేస్తుందంటే యాక్చువల్గా మన కలర్స్ అనేటివి కలర్ ఎలా ఫామ్ అవుతాయంటే ఆల్రెడీ మనం అక్కడ ఎప్పుడైనా మీరు ఫండమెంటల్స్ చేసినప్పుడు పెయింట్ దగ్గర కూడా గమనించవచ్చు. రెడ్
గ్రీన్ అండ్ బ్లూ వీటిని ఏమంటామంటే ఆర్జీబీ అనేసి అంటాం. ఆర్జీబీ కలర్స్, రెడ్ గ్రీన్ బ్లూ అంటే ఈ 3 కలర్స్ కాంబినేషన్తోనే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ హెక్సా డెసిమల్ కోడ్ దగ్గర 6 డిజిట్స్ రిప్రజెంట్ చేస్తాం. ఏంటి ఆ 6 డిజిట్స్ అంటే ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చి రెడ్ కలర్ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ 2 డిజిట్స్ ఆర్ రిప్రజెంటెడ్ రెడ్ కలర్, నెక్స్ట్ 2 digits represents green color and last 2 digits represents blue color combinations. అంటే మనం యూస్ చేసి ఉంటే అంటే చూడండి, ఫస్ట్ 2 digits represents రెడ్ కలర్ వాల్యూ, నెక్స్ట్ 2 digits గ్రీన్ కలర్ వాల్యూ అండ్ లాస్ట్ 2 digits బ్లూ కలర్ వాల్యూ. ఈ వాల్యూస్ని మనం స్పెసిఫై చేయడానికి ముందు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ది హ్యాష్ సైన్ లేదా పౌండ్. హ్యాష్ అంటాం కదా, హ్యాష్ సింబల్. ఈచ్ హెక్సాడెసిమల్ కోడ్ విల్ బి ప్రిసీడెడ్ బై ఎ పౌండ్ ఆర్ యాష్ సైన్. ఈ సైన్తో మనం ఆ 6 వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఈ సైన్ రాసి తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బాడీ సేమ్ బాడీ ట్యాగ్కి అప్లై చేస్తాం. బాడీ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్. ఇక్కడ నేను ఫస్ట్ 4 Fs యూస్ చేశాను, తర్వాత 2 zeros, మొత్తం 6 digits యూస్ చేశాను. తర్వాత టెక్స్ట్ దగ్గర 4 zeros, తర్వాత 2 Fs యూస్ చేశాను. సేమ్ ఇవి అప్లై చేద్దాం, ఏం కలర్స్ వస్తుందని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను పింక్ బదులు ఇక్కడ ఏం చేస్తాను అంటే హెక్సాడెసిమల్ కోడ్ యాష్. ఫస్ట్ ఏం చేయాలి, మనం యాష్ సింబల్ పెట్టి ఇప్పుడు నేను 1 2 3 4 Fs తర్వాత 2 zeros అప్లై చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ కలర్కి. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే టెక్స్ట్కి కలర్ అప్లై చేయడానికి ఇక్కడ సేమ్ ఫస్ట్ యాష్ స్పెసిఫై చేయాలి. యాష్ స్పెసిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ 1 2 3 4 zeros స్పెసిఫై చేసి తర్వాత 2 Fs రాసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నాకు బ్యాక్గ్రౌండ్కి కలర్ వచ్చి ఎల్లో కలర్ వచ్చింది, టెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ కలర్ వచ్చింది. ఓకేనా, యాక్చువల్గా మనకి అవి కొన్ని కలర్ కోడ్ వాల్యూస్ ఉంటాయి, అది మనం నేర్చుకోవచ్చు. లేదు మీరు సపోజ్ మీకు ఏ వాల్యూస్ కావాలనుకుంటున్నారో జస్ట్ ఏదైనా సమ్ చేంజెస్ చేద్దాం. ఇక్కడ నేను ఇక్కడ జస్ట్ AAFF అని పెట్టాను, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి సేవ్ చేస్తాను. ట్యాబ్ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎల్లో కలర్ ఉంది, ఇప్పుడు చూడండి కొద్దిగా లైమ్ కలర్లోకి అది కొద్దిగా కన్వర్ట్ అయింది. ఇక్కడ మనం ఈ వాల్యూస్ని చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు FF ఉంది, అలా కాకుండా నేను జస్ట్ BB అని రాస్తున్నాను, ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఓకే, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది. ఓకేనా, ఈ విధంగా అంటే మనం అక్కడ ఇచ్చేటువంటి కలర్ కాంబినేషన్స్ అంటే ఈ వాల్యూస్ అంటే ఫస్ట్ 2 వాల్యూస్ రెడ్కి, తర్వాత 2 వాల్యూస్ గ్రీన్కి, తర్వాత 2 వాల్యూస్ బ్లూకి తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు సేవ్. ఓకే, నౌ చెక్ ఇట్. ఇది ఇంకొక కలర్ని ఫామ్ చేస్తూ ఉంది. ఓకేనా, ఈ విధంగా మనం హెక్సాడెసిమల్ కోడ్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇంకేదైనా అదర్ మెథడ్ ఉందా అంటే థర్డ్ వన్ ఈజ్ యూజింగ్ RGB ప్రాపర్టీ. RGB రెడ్ గ్రీన్ బ్లూ. ఇక్కడ ఈ రెడ్ గ్రీన్ బ్లూ అనేది ఈ ప్రాపర్టీకి ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు పాస్ 3 వాల్యూస్ని పాస్ చేయాలి. ఎయిదర్ దోస్ వాల్యూస్ కెన్ బి పాస్డ్ యాజ్ పర్సంటేజ్ వాల్యూస్ ఆర్ నార్మల్ డెసిమల్ వాల్యూస్. అంటే RGB ప్రాపర్టీకి మనం 3 వాల్యూస్ని పాస్ చేయాలి. ది కలర్ డెసిమల్ అంటే డెసిమల్ వాల్యూ కావచ్చు లేదా పర్సంటేజ్ వాల్యూ కావచ్చు. అందులో మొదటి వాల్యూ ఫస్ట్ వాల్యూ ఏం చేస్తుందంటే రెడ్ కలర్కి, రెండవ వాల్యూ గ్రీన్ కలర్, మూడో వాల్యూ వచ్చి బ్లూ కలర్ ప్రాపర్టీగా అప్లై చేసుకుంటుంది. దిస్ ప్రాపర్టీ టేక్స్ 3 వాల్యూస్, 1 ఈచ్ ఫర్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. ఒక్కొక్క దానికి ఫస్ట్ వాల్యూ రెడ్, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూకి అప్లై చేసుకుంటుంది. ఓకే, ఈ వాల్యూస్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం స్పెసిఫై చేయొచ్చు అంటే రేంజ్ డెసిమల్ వాల్యూస్ అయితే 0 to 255 మధ్యలో, 0 నుంచి 255 వరకు యూజ్ చేయొచ్చు. లేదా పర్సంటేజ్ అయితే మనం నార్మల్గా స్పెసిఫై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దీస్ RGB ప్రాపర్టీ మే నాట్ సపోర్ట్ ఇన్ సమ్ బ్రౌజర్స్. ఒకవేళ కొన్ని బ్రౌజర్స్లో ఈ RGB ప్రాపర్టీ సపోర్ట్ చేయకపోవచ్చు. ఓకేనా, దీనికి చూడండి ఎగ్జాంపుల్ బాడీ బీజీ కలర్. ఇక్కడ మన RGB తర్వాత ఇక్కడ ప్రాపర్టీలో ఈ 3 వాల్యూస్ని ఫస్ట్ రెడ్, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ వాల్యూస్ని పాస్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా మనం పాస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడున్న ఈ వాల్యూని అక్కడ స్పెసిఫై చేద్దాం. మన డాక్యుమెంట్లో ఏమొస్తుందో చూద్దాం, మళ్ళీ వాల్యూ చేంజ్ చేద్దాం, చెక్ చేస్తాం.
ఓకే, జస్ట్ రీఫ్రెష్. ప్రజెంట్ అయితే మన డాక్యుమెంట్ ఈ కలర్లో ఉన్నది. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి డార్క్ గ్రీన్ లాగా వచ్చేసింది, టెక్స్ట్ కలర్ ఏమో బ్లాక్ లాగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని మారుద్దాం, ఈ వాల్యూస్ని చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 0 ఉంది ఫస్ట్, తర్వాత ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ 200 పెడతాను. అది ఏ కలర్ ఫామ్ అవుతుందో కూడా నాకు తెలియదు, జస్ట్ నేను 200 పెడుతున్నాను, ఇక్కడ 100 పెడుతున్నాను. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఏదైనా వాల్యూ చేంజ్ చేస్తాను, 150, ఇక్కడ 100 స్పెసిఫై చేస్తా. ఓకే, సేవ్. ప్రజెంట్ అయితే గ్రీన్ బ్లాక్ ఉన్నాయి, ఇంకా డార్క్గా అయిపోయింది. ఓకే, అగైన్ వీ కెన్ చేంజ్ ది వాల్యూస్. మళ్ళీ మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, 255, 0, 100. ఓకే, సేవ్. ఓకే, ఇప్పుడు చూడండి కొద్దిగా చేంజ్ అయింది. ఓకేనా, ఇలా అక్కడ వాల్యూస్ని మనం ఇలా మార్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం HTMLలో కలర్స్ని ఇలా స్పెసిఫై చేయొచ్చు. అంటే కలర్ నేమ్స్ని, కలర్ కోడ్స్ని యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఒకటి కలర్ నేమ్ స్పెసిఫై చేయొచ్చు, కలర్ నేమ్స్ని డైరెక్ట్గా స్పెసిఫై చేయొచ్చు, లేదా హెక్సాడెసిమల్ కోడ్ దగ్గర మనం 6 డిజిట్ కోడ్ని ఎంటర్ చేయాలి. ఈచ్ 2 digits represents రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్. సేమ్ అదేవిధంగా RGB ప్రాపర్టీ, ఇక్కడ కూడా రెడ్, గ్రీన్, బ్లూ ప్రాపర్టీస్ని అప్లై చేయడం. ఇక్కడ కావాలనుకుంటే మనం పర్సంటేజ్ వాల్యూస్ని కూడా ఒకసారి ఇచ్చి చెక్ చేస్తాము, ఎంతెంత పర్సంటేజెస్ కావాలి అనేది. సపోజ్ నాకు 30% అంటే ఫస్ట్ రెడ్, తర్వాత గ్రీన్ 45%, after that blue just 55%, text దగ్గర 50% red, after that 70% green, blue 60%. ఓకే, పర్సంటేజెస్లో స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఎలా వస్తుందని చెక్ చేసి చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ కలర్స్ ఉన్నాయి మనకి. నౌ రిఫ్రెష్, అగైన్ ఇట్ ఫార్మింగ్ డిఫరెంట్ కలర్. ఓకేనా, ఈ విధంగా మనం HTMLలో కలర్ కోడ్స్ని యూస్ చేసుకోవచ్చు. తర్వాత అప్కమింగ్ క్లాసెస్లో మనము సందర్భాన్ని బట్టి ఎక్కడెక్కడ మనం కలర్స్ అప్లై చేయొచ్చు, ఎలా యూస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.